వైసీపీ కాపు నేతల సమావేశం పెద్ద డ్రామా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి సమావేశం పెట్టుకున్నారని ఆరోపించారు. కూటమి కలిసుంటే వైసీపీకి అధికారం కలేనని, అందుకే చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఏదోలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదన్నారు కందుల దుర్గేష్. ఆయనకి కులాన్ని ఆపాదించి ఆయన కులతత్వం ఉండకూడదు, మనకి కులతత్వంతో ముందుకు వెళ్ళకూడదు రాజకీయాల్లో అనేటువంటి మాట చెప్తే దాని విపరీతార్థాలు తీసి ఇవాళ మీకు మేము మళ్ళీ నెగ్గమనేటువంటి భయం వచ్చింది కనుక, ఇలాగే ఈ కూటమి కలిసి ఉంటే మేము ఏ రోజు కూడా అధికారంలోకి రావనేటువంటి భయం మీ నరనరాన్న ఉంది కనుక ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాల్ని సమావేశాలని ఏర్పాటు చేస్తున్నారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, మీరు ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా ద్వంద్వ ప్రమాణాలతోటి మీరు మాట్లాడినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమిని ఏ విధంగానూ కూడా మీరు అడ్డుకోలేరనేటువంటి మాట. ఇక రాబోయే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కాదు, ఒక్క సీటు కూడా మిమ్మల్ని పరిమితం చేస్తారనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ మీ స్వార్థ రాజకీయాల్ని ఇప్పటికైనా ఆపమని చెప్పి నేను మనవి చేస్తున్నాను.